ఏపీకి అరుదైన గౌరవం దక్కింది. ఏపీకి సంబంధించి ఒక వీడియో దక్షిణ కొరియా సదస్సులో ప్రదర్శింపబడింది. ఆ వీడియో ఏంటి, ఏపీకి దక్కిన ఆ అరుదైన గౌరవం ఏంటి, ఒక్కసారి ఈ వీడియో చూసిన తర్వాత మళ్ళీ మనం విశ్లేషించుకుందాం. Next is All India Institute of Local Self-Government. Thank you very much for your participation. And next up we have Anantapur. Thank you very much for your participation. Beautiful city of learning, hope and peace. Next up we have the Asian Mayors Forum. చూశారుగా, దక్షిణ కొరియాలోని ఒక సదస్సులో ఏపీకి సంబంధించిన ఒక వీడియో ప్రదర్శించి గొప్ప పురస్కారాన్ని ఏపీకి కలిగించిన ఆ ఘనత వైఎస్ జగన్మోహన్ రెడ్డిది. గత ప్రభుత్వంలో జగన్మోహన్ రెడ్డి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో గ్రామ సచివాలయాలు తీసుకొచ్చి రాష్ట్రాన్ని ఎంత అభివృద్ధి చేశాడు, రూరల్ ఏరియాస్ మున్సిపాలిటీస్ని మనబడి నాడు నేడు కార్యక్రమం ద్వారా ఎంత గొప్పగా అభివృద్ధి చేశాడు, ప్రభుత్వ బడులు, ప్రభుత్వ ఆసుపత్రులు ఆయన ఏ విధంగా అభివృద్ధి చేశాడు, అనంతపూర్ని ఉదాహరణగా చూపిస్తూ అనంతపూర్లో కొన్ని మున్సిపాలిటీస్ని గ్రామాలని చూపిస్తూ దక్షిణ కొరియాలో ఏపీకి సంబంధించిన వీడియో ప్రదర్శించడం జరిగింది. ఇంత గొప్ప సంస్కరణలు తెచ్చిన జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం గురించి దేశ విదేశాల్లో కూడా మాట్లాడుకుంటుంటే మన రాష్ట్రంలోని పిల్లలు గత వైసీపీ ప్రభుత్వంలో అమెరికా వరకు వెళ్ళి దక్షిణ కొరియా వరకు వెళ్ళి గొప్పగా వాళ్ళు మన రాష్ట్రం గురించి సదస్సుల్లో మాట్లాడి మన దేశం యొక్క గొప్పతనాన్ని, మన రాష్ట్రం యొక్క గొప్పతనాన్ని వాళ్ళు వివరించి వస్తే మన రాష్ట్రంలో జరిగిన అభివృద్ధిని, మన రాష్ట్రంలో విద్యా వ్యవస్థ, వైద్య రంగం, గ్రామ సచివాలయాలు, వాలంటీర్ వ్యవస్థ ఎలా పనిచేస్తున్నాయో ప్రపంచానికి వాళ్ళు చూపించి వస్తే మన రాష్ట్రంలో ఈ ముఖ్యమంత్రి కూటమి ప్రభుత్వంలో చంద్రబాబు నాయుడు గారు ఆ వ్యవస్థలన్నింటినీ కూడా, జగన్మోహన్ రెడ్డి తెచ్చిన వ్యవస్థలన్నింటినీ కూడా తుడిచేస్తూ, వాటి పేర్లు మార్చేస్తూ, ఆ సంక్షేమ పథకాల పేర్లు మార్చేస్తూ నేనే తెచ్చేశాను, నేనే అంతా చేసేసాను అని గొప్పగా వేరే వాళ్ళకు పుట్టిన బిడ్డను తన బిడ్డగా చెప్పుకుంటూ ఆయన జగన్మోహన్ రెడ్డి యొక్క గొప్పతనాన్ని తన క్రెడిట్లో వేసుకుంటూ క్రెడిట్ చోరీ చేస్తుంటే ఇది మన రాష్ట్ర ప్రజల దౌర్భాగ్యంగా చెప్పుకోవచ్చు. దక్షిణ కొరియా లాంటి సదస్సులో ఏపీకి సంబంధించిన వీడియో ప్రదర్శించబడింది అంటే అమెరికా లాంటి వైట్ హౌస్లో మన పిల్లలు, మన గవర్నమెంట్ స్కూల్లో చదివే 11 మంది బిడ్డలు వెళ్ళగలిగారు అంటే, వైట్ హౌస్లో కాలు పెట్టగలిగారు అంటే అది జగన్మోహన్ రెడ్డి తీసుకొచ్చిన సంస్కరణలో భాగమే. అటువంటి జగన్మోహన్ రెడ్డి తీసుకొచ్చిన గొప్ప గొప్ప సంస్కరణలని, గ్రామ సచివాలయాలని, వాలంటీర్ వ్యవస్థని పూర్తిగా తుడిచేసే పనిలో ఈ కూటమి ప్రభుత్వంలో చంద్రబాబు నాయుడు చేస్తున్నాడంటే ఇటువంటి ముఖ్యమంత్రుల్ని ఏమనాలి? గత ప్రభుత్వంలో జరిగిన అభివృద్ధిని, సంస్కరణల్ని పూర్తిగా నాశనం చేసే ప్రయత్నిస్తున్నాడు అంటే ఇటువంటి ముఖ్యమంత్రిని ఏమనాలి, ఇటువంటి ప్రభుత్వాలని ఏమనాలో కామెంట్ల రూపంలో మీరే తెలియజేయండి.